హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. పారాడాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. మనం ఎర్త్ పైన ఉంటే ఎర్త్ ఫ్లాట్గా ఉంటుంది, దాన్ని ఎవ్వరు కాదనలేరు. అదే మనం స్పేస్లోకి వెళ్ళి ఎర్త్ని చూస్తే ఎర్త్ రౌండ్గా ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు. ఎర్త్ ఫ్లాట్గా ఉందా లేకపోతే రౌండ్గా ఉందా అంటే రెండు కరెక్ట్. దీన్ని మనం పారాడాక్స్ అంటాం. లీనియర్ టైం గురించి చూద్దాం. దీనికి నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా ఎర్త్ రోడ్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. సో అదే విధంగా టైం అనేది కూడా ఫ్లాట్గా ఉంటుంది మార్కెట్స్లో. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం. వీటికి కీ టైం లెవెల్స్ యాడ్ చేద్దాం. సో అవేంటంటే 1800, 20, 00, 3 o'clock, 8:30, 9:30, 12 o'clock, 1300 అండ్ 1600. ఎవ్రీ సింగిల్ టైంకి ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ఉంటుంది. 1800 అండ్ 20కి మధ్యలో పర్టికులర్ టైంని మనం ఏమంటామంటే సిబిడిఆర్ అంటాం. సిబిడిఆర్ అంటే సెంట్రల్ బ్యాంక్ డీలింగ్ రేంజ్ అంటారు. మోస్ట్లీ ఇక్కడ ప్రైస్ అనేది ఈ పర్టికులర్ ఫుల్ డేకి ఎలా ఉంటుందో దాన్ని ఇక్కడ సెట్ చేస్తారు. తర్వాత 20 నుంచి ఏషియా స్టార్ట్ అవుతుంది 3 o'clock వరకు. సో 00 అనేది ట్రూ డే ఓపెనింగ్. సో ఇన్ బిట్వీన్ మనకి ఈ పర్టికులర్ టైమ్స్ అనేది ఏషియా నుంచి మనం ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. 3 o'clock నుంచి 8:30కి మధ్యలో లండన్ సెషన్ వస్తుంది. ఇక్కడ కూడా ట్రేడ్స్ చేయొచ్చు. 8:30 నుంచి న్యూయార్క్ ఏఎం సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 9:30కి ఓపెనింగ్ బెల్ ఉంటుంది. తర్వాత 12 to 13 లంచ్ ఉంటుంది. 1300 to 1600. మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పర్టికులర్ టైమ్స్లో ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, వీటిల్లో మనకి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంది ప్రైస్ రీచ్ చేసేదానికి. ఇన్ స్టార్టింగ్ వచ్చేసి ఎవ్రీ సింగిల్ సెషన్ చూడాలి. దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఇన్ ఇట్. ఖచ్చితంగా ఎవ్రీ సింగిల్ సెషన్ మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడే మనం మోర్ థింగ్స్ తెలుసుకుంటాం ఆటోమేటిక్గా. బై ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ ఎక్కువ థింగ్స్ తెలుసుకుంటా వెళ్తాం. ఓకేనా? మెయిన్ టాస్క్ ఏంటంటే ఏ టైమింగ్ మనకి కంఫర్టబుల్గా ఉంది ట్రేడింగ్ చేసేదానికి, దాంతోపాటు ఎక్కడ హై ప్రాబిలిటీ ట్రేడ్స్ వస్తే మనం ఎక్కడ ఫోకస్ చేయాలనే దానికి ఇదొక పార్ట్ అనమాట. నెక్స్ట్ లూప్ టైం గురించి చూద్దాం. ఎర్త్ స్పేస్లోకి వెళ్ళి ఎర్త్ని చూస్తే ఎర్త్ రౌండ్గా ఉంటుంది అనేసి, అదేవిధంగా ఇప్పటి వరకు మనం లీనియర్ టైం చూసాం కదా, దాన్ని ఒక లూప్లో వేద్దాం. ఏంటి అంటే అది సిబిడిఆర్ నుంచి ఏషియా సెషన్ జరగద్ది, ఏషియా నుంచి లండన్ జరగద్ది, లండన్ నుంచి న్యూయార్క్ జరగద్ది. సో ఇవి ఎవ్రీ సింగిల్ డే లూప్లో తిరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎవరు మార్చలేరు, దీన్ని ఎవరు ఇంటరప్ట్ కూడా చేయలేరు. ఎవ్రీ సింగిల్ డే ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ట్రేడింగ్కి ఏంటి లింక్ అంటే ఎవ్రీ సింగిల్ సెషన్కి ఒక క్యారెక్టర్ ఉంటుందని ముందుగా మనం ఆడుకున్నాం కదా. మోస్ట్ ఆఫ్ ద డేస్ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. మనం దీన్ని డెప్త్గా వెళ్ళి బ్యాక్ టెస్టింగ్ చేసేటప్పుడు ఒక ఎడ్జ్ దొరికేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్, మీరు పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రైస్ అనేది ఒక లూప్లో రిపీట్ అవుతానే ఉంటుంది. ఒక దగ్గర ప్రైస్ అనేది ఆగదనమాట. అది ఎవ్రీ సింగిల్ డే రిపీట్ అవుతానే ఉంటుంది. మీరు కొన్ని గమనించారో లేదో నాకు తెలీదు. ఎప్పుడో 2023లో ఉన్న ప్రైస్, పర్టికులర్ డే ప్రైస్ మళ్ళీ 2024లో రిపీట్ అవుతుంది. సేమ్గా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా హైస్ అండ్ లోస్ మారుతుంది. ఆల్మోస్ట్ ఆల్ స్ట్రక్చర్ చూస్తే అలాగే ఉంటుంది. సో ఇలాంటి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం దాన్ని ఎంత డెప్త్గా వెళ్ళి మనం అర్థం చేసుకున్నాం అనేది మన థాట్ ప్రాసెస్లో ఉంటుంది. సిబిడిఆర్ నుంచి న్యూయార్క్ పిఎం సెషన్ వరకు చాలామంది అబ్జర్వ్ చేయరు ప్రైస్ని. అలాగా మీరు ఎప్పుడైతే కూర్చొని ఇంతవరకే టైం చూడాలి, ఇంతవరకే చూడాలని కాకుండా దాన్ని ఆ థాట్ ఉంటే దాన్ని అక్కడే తీసి పక్కన పెట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడానికి ట్రై చేయండి. అంటే ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి ఆలోచించడానికి ట్రై చేయండి. ట్రేడ్స్ అనేది ఎవ్రీ సింగిల్ డే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏషియాలో రావచ్చు, లండన్లో రావచ్చు, న్యూయార్క్లో రావచ్చు. ఇలాగా ట్రేడ్స్ అనేది రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. ట్రేడ్ రాకపోయినా సరే మనం దాన్ని స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే మనకి మళ్ళీ సేమ్ వస్తుంది. మళ్ళీ ఉత్సాహంతో మళ్ళీ మార్కెట్లోకి వస్తాం, మళ్ళీ ట్రేడ్ చేసుకుంటాం. లాస్ అయిపోయిందని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పేసి ఆ అకౌంట్ మీద వేసి మనం బాధ వేయకుండా నెక్స్ట్ డే అవుతాం ఫ్రెష్గా. ఒక్కరోజు 1 or 2 ట్రేడ్స్ అయ్యి, నువ్వు మరీ బిగినర్ అయితే యు ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ మోర్ దెన్ 1 ట్రేడ్. యు ఆర్ డన్ ఫర్ 1 ట్రేడ్ అంతే. నువ్వు అది లాస్ చేసుకున్నా ప్రాఫిట్ చేసుకున్నా ఒక సింగిల్ ట్రేడ్లో నువ్వు క్లోజ్ చేసుకుని బంద్ చేసుకుని నువ్వు వచ్చేసి నెక్స్ట్ డే రా. నెక్స్ట్ డే చూడు, నీ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకో. స్లోగా ప్రైమింగ్ చేసుకుంటారా నీ మైండ్ సెట్ని. అప్పుడే ఇవంతా నీకు ప్రాపర్గా అర్థమవుతుంది. మీరు ట్రేడ్ చేసేదో లేదో ఫస్ట్ పక్కన పెట్టేసి ఫస్ట్ స్కిల్ నేర్చుకోండి. ట్రేడ్ చేసేదానికి అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అది ప్రతి ఒక్కరికి ఆకాంక్ష అయితే ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ కాన్సెప్ట్లోకి దిగు. సిబిడిఆర్లో ప్రైస్ ఏం చేస్తుందో నీ దగ్గర ఆన్సర్ ఉండాలి.
ఏషియాలో ప్రైస్ ఏం చేస్తుంది నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. లండన్ సెషన్లో ప్రైస్ ఏం చేస్తుందో నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. అలాగే ఎవ్రీ సింగిల్ సెషన్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, ఎందుకు మూవ్ అవుతుంది, ఇవంతా తెలియాలంటే నువ్వు దిగితేనే కదా లోతు ఎంత ఉందో తెలుస్తుంది. దిగాలంతే. టైం చూసుకోవద్దు అంటే నేను ఇంతసేపు స్క్రీన్ ముందు కూర్చున్నాను, ఇంకా నాకు చాలు, పొట్ట నిండిపోయింది, వెళ్ళిపోతాను, మళ్ళీ రేపు వస్తాను కాకుండా కసితో చూడండి ప్రైస్ని. ఇవంతా మీ లెర్నింగ్ కర్వ్కి చాలా 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 యాడ్ చేస్తుంది. మీరు ఇక్కడ చాలా థింగ్స్ నేర్చుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ప్రతిదీ ఇంటర్లింక్ అయి ఉంటుంది. టైం వేరు, ప్రైస్ వేరు కాదు, రెండు ఒకటే. ఆ టైంలో ప్రైజ్ని డెలివరీ చేస్తుంది. ఈ పర్టికులర్ టైంలో ఈ ప్రైస్ డెలివరీ ఈ లెవెల్స్కి వెళ్ళాలని చెప్పి ఆల్గరిథంలో ముందుగానే కోడ్ చేసి పెట్టుంటారు. అది పనిగా కూర్చొని ఒక్కొక్కరు వచ్చి బటన్ నొక్కలేరు. ఆ టైంలో ప్రైస్ డెలివరీ ఇస్తుంది. ఈ రెండుని మీరు టైంని, ప్రైస్ని రెండు కంబైన్ చేసినప్పుడు ఒక కొత్త యూనివర్సే ఓపెన్ అవుతుంది. థింగ్స్ విల్ చేంజ్. మీరు అర్థం చేసుకునే విధానం మారుతుంది, ప్రైజ్ని చూసే విధానం మారుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్తో బుక్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.